1999 ఇయర్ అనేది ఎండ్ ఆఫ్ మిలీనియంకి చివరి సంవత్సరమే కావచ్చు, కానీ హాలీవుడ్లో ఒక సినిమాటిక్ రెవల్యూషన్ మొదలైంది కూడా ఇదే సంవత్సరంలో. I feel like I've been in a coma for about 20 years. Welcome to the real world. First rule of Fight Club is you do not talk about Fight Club. ఎందుకంటే ఈ ఇయర్లో సమ్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ బయటకు వచ్చాయి. కొన్ని జాన్రా రీడిఫైనింగ్ మూవీస్ వచ్చి కల్చరల్ మైల్ స్టోన్స్గా మిగిలిపోయాయి. అరే అట్లయితే చాలా సంవత్సరాల్లో చాలా సినిమాలు బయటకు వచ్చాయి, మరి 99 ఎందుకు స్పెషల్ అంటారేమో, అక్కడికి కూడా వస్తా. హాలీవుడ్ ఇండస్ట్రీ మొదలైనప్పటి నుంచి కొన్ని స్పెసిఫిక్ ఇయర్స్లో సమ్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ బయటకు వచ్చాయి. ప్రతి ఇయర్ ఇలాంటి సినిమాలు ఉంటాయి, కానీ గుర్తుండిపోయేలా అయితే మాత్రం ఒకటో రెండో అలాగా ఉంటాయి. ఇది ప్రతి ఇండస్ట్రీలో కూడా మనం చూస్తూనే ఉంటాం. కానీ అలాంటి గుర్తుండిపోయేలాంటి సినిమాలు చాలానే వచ్చి అండ్ అవన్నీ కూడా ఒక సంవత్సరంలో వచ్చినట్టయితే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అలాంటి ఇయర్స్. 99కి వెళ్ళే ముందర కొంచెం హాలీవుడ్ హిస్టరీలోకి వెళ్దాం. 1939 ఈజ్ వన్ ఆఫ్ దోస్ హాలీవుడ్ డిఫైనింగ్ ఇయర్స్ అని చెప్పచ్చు. అండ్ కొన్ని క్లాసిక్స్ మనకి హాలీవుడ్ నుంచి ఈ సంవత్సరమే వచ్చాయి, లైక్ విజర్డ్ ఆఫ్ ఆజ్, గాన్ విత్ ద విండ్, స్టేజ్ కోచ్ అండ్ వదరింగ్ హైట్స్ లాంటివి. మళ్ళీ 1975 అలాంటిది ఒక ఇయర్. ఈ ఇయర్లో మీకు జాస్ వచ్చింది అండ్ సమ్మర్ టైమ్ బ్లాక్ బస్టర్ ట్రెండ్ ఈ సినిమాతోనే స్టార్ట్ అయింది. అదే ఇయర్లో మీకు కొన్ని మూవీస్ లైక్ మాంటీ పైథాన్ అండ్ ద హోలీ గ్రెయిల్, వన్ ఫ్లూ ఓవర్ ద కుకూస్ నెస్ట్ అండ్ డాగ్ డే ఆఫ్టర్నూన్ లాంటి ప్యాత్ బ్రేకింగ్ మూవీస్ కూడా వచ్చాయి. ఇంకా స్టార్ వార్స్ మ్యాడ్నెస్ అమెరికాకి అండ్ ప్రపంచానికి 1977 నుంచి మొదలైంది. హాలీవుడ్ని ఈ సినిమాలో ఉన్న స్పెషల్ ఎఫెక్ట్స్తో ఒక కొత్త రివల్యూషన్ అయితే తీసుకొచ్చింది. ఇలా సైఫై స్పేస్ మూవీస్లో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ అయిన ఇయర్ మాత్రం 1977. ఇలాంటి మూవీతో పాటు యానీ హాల్ లాంటి రొమాంటిక్ కామెడీ డ్రామా అండ్ సాటర్డే నైట్ ఫీవర్ లాంటి డ్యాన్స్ బేస్డ్ డ్రామాస్ వచ్చి ఒక డిఫరెంట్ యాంగిల్ హాలీవుడ్కి తీసుకొచ్చాయి. చెప్పాలంటే 1970s మీకు చాలా ఐకానిక్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. అలాగే ఈ డికేడ్లో మీకు మార్టిన్ స్కార్సెసీ, స్టీవెన్ స్పీల్బర్గ్, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొపోలా అండ్ జార్జ్ లూకస్ లాంటి అతిరథ మహారథులు హాలీవుడ్కి ఒక కొత్త ఎనర్జీ అండ్ గ్లోరీని తీసుకొచ్చారు. 70s అలా ఉంటే ఆ నెక్స్ట్ డికేడ్ అంటే 1980sలో 82 అలాంటి ఒక ఇయర్ అని చెప్పొచ్చు. ఈ ఇయర్ మీకు సైఫై అండ్ ఫ్యాంటసీ మూవీస్ హాలీవుడ్ని బాగా డామినేట్ చేశాయి. ఈటీ ఫ్యామిలీ క్లాసిక్ అండ్ బాక్స్ ఆఫీస్ స్మాష్ హిట్ అయితే బ్లేడ్ రన్నర్, ద థింగ్, ట్రాన్ లాంటి సినిమాలు వచ్చి సైఫై అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయి. అండ్ ర్యాంబో అండ్ కోనాన్ లాంటి ఫ్రాంచైజీలు కూడా ఇదే సంవత్సరంలో మొదలయ్యాయి. ఇవన్నీ అలా ఉంటే గాంధీ లాంటి సినిమా వచ్చి 8 ఆస్కార్ అవార్డులు సంపాదించుకుంది. అండ్ హానరబుల్ మెన్షన్స్ ఈ సంవత్సరంలో వచ్చేసి పాల్టర్జీస్ట్ అండ్ టూట్సీ లాంటి సినిమాలు ప్రజాదరణ బాగా పొందాయి. సో అలాగే 1980s అయితే ఒక ఎరా ఆఫ్ బ్లాక్ బస్టర్స్, అలాగే చాలా ఫ్రాంచైజీలు కూడా వచ్చి హాలీవుడ్ని డామినేట్ చేసాయని చెప్పొచ్చు. ఆ తర్వాత 1994 ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ ఇయర్. దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ క్రౌడ్ ప్లీజింగ్ మాస్టర్ పీసెస్ అని చెప్పొచ్చు. ఈ ఇయర్ని ఎలా చెప్పొచ్చు అంటే ఒక టెరిఫిక్ మిక్స్ లైక్ క్రిటికలీ అక్లైమ్డ్ మాస్టర్ పీసెస్, అట్లాగే బాక్స్ ఆఫీస్ హిట్స్ ఎక్కువ ఉన్న సంవత్సరం అని కూడా చెప్పొచ్చు. వీటిలో మనం ఇప్పటికి కూడా చాలా మూవీస్ని రీవిజిట్ చేసి ఎంజాయ్ అయితే చేస్తుంటాం. 1994 ఇయర్ కాసేపు పక్కన పెడితే 90sని మనం ఎ డికేడ్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఇండిపెండెంట్ సినిమా అని చెప్పొచ్చు. CGI విజువల్ ఎఫెక్ట్స్కి ఈ డికేడ్ ఒక మైల్ స్టోన్ అనే చెప్పాలి. అట్లాగే ఇండీ ఫిల్మ్స్ కూడా బాగా పాపులర్ అవడం ఈ డికేడ్తోనే మొదలైంది. అండ్ ఇందులో ఈ డికేడ్లో వచ్చిన సినిమాల గురించి మాట్లాడాలంటే ఒక వీడియో సరిపోదు, ఎందుకంటే చాలా అద్భుతమైన సినిమాలు మనకు వచ్చాయి. అండ్ ఖచ్చితంగా ఫ్యూచర్లో వీటి గురించి ఒక వీడియో అయితే నేను చేస్తాను. ఇలా కొన్ని ఇయర్స్ ఉంటాయి స్పెసిఫిక్గా మనకి. అండ్ ఇంకిప్పుడు 1999 దగ్గరకు వద్దాం. నాకు ఈ సంవత్సరం గురించి ఆలోచించినప్పుడు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంకా 2000లో ప్రపంచం ఎండ్ కాబోతుంది, మన టాలెంట్ మొత్తం చూపించడానికి ఇంక ఇదే లాస్ట్ ఇయర్ అన్నట్లు తీశారు ఇయర్లో సినిమాలు మన హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. బై ద వే ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమాలు అన్నీ కూడా వాటికి ఇది 25th యానివర్సరీ. ఈ వీడియోని మీరు 25th ఇయర్ స్పెషల్ అని కూడా అనుకోవచ్చు, అభ్యంతరం లేదు. వీడియో మొదట్లో చెప్పినట్టుగా
జాన్రా రీడిఫైనింగ్ మూవీస్, అలాగే క్రియేటివిటీ అండ్ ఒరిజినాలిటీ కూడా ఒక స్టాండ్ అవుట్ ఇయర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. లిస్ట్ కొంచెం పెద్దదే అయినా నేను ఈ వీడియో కేవలం ఆ ఇయర్లో స్టాండ్ అవుట్ అయిన మూవీస్ని మాత్రమే మనము ఇవాళ డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. అందులో ఫస్ట్ది వచ్చేసి నన్ అదర్ దాన్ ద మ్యాట్రిక్స్. ఈ సినిమా అంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఆ ట్రేడ్ మార్క్ ఆల్ఫాబెట్స్ అండ్ ఆ గ్రీన్ డిజిటల్ రెయిన్ కోడ్. ఇది మన మెగాస్టార్ గారు నటించిన ఠాగూర్లో కూడా కొంచెం టైటిల్స్లో ఇన్స్పిరేషన్గా వాడుకున్నారు అప్పట్లో. ఈ సినిమా ఫస్ట్ టైం నేను థియేటర్లో చూసినప్పుడు నాకైతే సినిమా ఏం అర్థం కాలేదు. ఒక 2-3 సార్లు చూస్తే కానీ నాకు అర్థం కాల. కానీ ఇందులో వాడిన కొన్ని విజువల్స్ మాత్రం అలానే గుర్తుండిపోతాయి. ముఖ్యంగా మ్యాట్రిక్స్ అంటే గుర్తొచ్చేది బుల్లెట్ టైం, 365 డిగ్రీ సీక్వెన్సెస్. ఈ సీన్స్ చూస్తే ఒక్కసారిగా కాలం అంతా స్తంభించిపోయినట్లు ఉంటాయి ఆ షార్ట్స్ అన్నీ. అండ్ అప్పటిదాకా హాలీవుడ్లో ఎవరు కూడా ఇలాంటి సీక్వెన్సెస్ తీయలేదు. అండ్ ఆ విషయంలో మ్యాట్రిక్స్ డైరెక్టర్స్ ద వచౌస్కీస్ ఈ షార్ట్స్కి ఇన్వెంటర్స్ అని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత పెడ ఈ షార్ట్స్ని తర్వాత వచ్చిన ఎన్నో సినిమాల్లో వాడుకున్నారు. అండ్ మన శంకర్ గారు కూడా బాయ్స్లో అండ్ అపరిచితుల్లో ఈ షార్ట్స్ పెట్టారు. ఇలా CGI విజువల్ ఎఫెక్ట్స్ అనే కాదు, యాక్షన్ సీక్వెన్సెస్ కొరియోగ్రాఫ్ చేసిన విధానం కూడా హాలీవుడ్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పొచ్చు. హాంకాంగ్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ని సైఫైలో ఇన్ఫ్యూజ్ చేసి వరల్డ్ ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఈ సినిమా మనకి ఇచ్చింది. అట్లాగే దీని కోర్ కాన్సెప్ట్ అదేంటి అంటే మనుషులు వాళ్ళకి తెలియకుండానే ఒక సిమ్యులేటెడ్ రియాలిటీలో బతుకుతుంటారు. ఈ కాన్సెప్ట్ సినిమా చూసొచ్చిన ఆడియన్స్ కూడా చాలామంది అసలు మనం రియలా లేక ఆర్టిఫిషియల్ రియాలిటీలో బతుకుతున్నామా అన్న డౌట్ అయితే రాకా మానదు. ఇంకా ఈ సినిమా ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిందనే చెప్పాలి. ఇందులో మెయిన్ క్యారెక్టర్ నియో వాడే బ్లాక్ ట్రెంచ్ కోట్ అండ్ మార్ఫియస్ వాడే కళ్ళజోడు పాప్ కల్చర్లో బాగా ఫేమస్ అయ్యాయి. అండ్ ఈ సినిమా టైమింగ్ ఉంది చూశారు, కరెక్ట్గా కొత్త మిలీనియంలోకి ఎంటర్ అవుతున్నాం. అండ్ అప్పట్లో జనాలకి ఉన్న ఆ Y2K యాంగ్జైటీస్ అండ్ ఈ మూవీలో చూపించిన ఆ ఆర్టిఫిషియల్ రియాలిటీ అనేది బాగా సింక్ అయింది. అండ్ ఫ్యూచర్ కూడా ఇలానే ఉండబోతుందా అన్న ఫీలింగ్ అయితే చాలామందికి కలిగింది. అండ్ నియో క్యారెక్టర్లో వన్ అండ్ ద ఓన్లీ కియాను రీవ్స్ పర్ఫార్మెన్స్ కుమ్మేశారు. అట్లాగే మార్ఫియస్ క్యారెక్టర్లో లారెన్స్ ఫిష్బర్న్ మూవీకి ఒక మంచి వెయిట్ తీసుకొచ్చారు. ఇలాంటి ఫ్యాక్టర్స్తో మ్యాట్రిక్స్ ఆ ఇయర్ యునానిమస్ బ్లాక్ బస్టర్ అండ్ సైఫై మూవీస్లో ఒక కల్ట్ స్టేటస్ని అయితే ఇప్పుడు అది సంపాదించుకుంది. ఇంకిప్పుడు ఈ ఇయర్లో రిలీజ్ అయిన 2 అద్భుతమైన సైకలాజికల్ థ్రిల్లర్స్ గురించి మాట్లాడాలి. 2 సినిమాలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉన్నా ఒక ఆస్పెక్ట్ మాత్రం సేమ్. అదేంటి అంటే క్లైమాక్స్ వరకు మనకి ట్విస్టులు రివీల్ అవ్వవు. రివీల్ అయ్యాక మాత్రం ఎగ్జాక్ట్లీ ఈలోపు మీరు ఎవరన్నా గెస్ చేసి ఉంటే నేను మాట్లాడేది ఫైట్ క్లబ్ అండ్ సిక్స్త్ సెన్స్ గురించి. రెండిటికి 2 అసలు ఏమన్నా సినిమాలా అండి, రైట్? ఫైట్ క్లబ్ విషయానికి వస్తే చెక్ పాలనిక్ రాసిన బుక్ ఆధారంగా తీసుకొని డైరెక్టర్ డేవిడ్ ఫించర్ దీన్ని ఒక మాస్టర్ పీస్గా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో డిస్కస్ చేసిన కాంప్లెక్స్ థీమ్స్ లైక్ అప్పటిదాకా వచ్చిన సినిమాల్లో ఒక రకంగా డిస్కస్ చేశారు, కానీ ఈ సినిమాలో అంటే ఫైట్ క్లబ్ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందనే చెప్పాలి. వెదర్ ఇట్ బి కన్జ్యూమరిజం, కార్పొరేట్ వరల్డ్లో ఉండే పని ఒత్తిడి, మ్యాస్కులినిటీ అండ్ ఒక సైకలాజికల్ థ్రిల్లర్లో ఆ డార్క్ కామెడీ ఇన్ఫ్యూజ్ చేసిన విధానం, ఇవన్నీ డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనే చెప్పాలి. వీటన్నిటితో పాటు ఇలాంటి నెరేటివ్ స్టైల్ మూవీలో డైరెక్టర్ డేవిడ్ ఫించర్ కొన్ని ఎక్స్ట్రా ఆర్డినరీ CGI విజువల్స్ బాగానే ఇంటిగ్రేట్ చేశారు. నేను ఫస్ట్ టైం ఈ మూవీ చూసినప్పుడు కథ నేరేట్ చేస్తున్న క్యారెక్టర్ అండ్ టైలర్ డర్డెన్ ఇద్దరు సపరేట్ క్యారెక్టర్స్ అనుకున్నాను. కానీ ఎప్పుడైతే అసలు క్యారెక్టర్కి టైలర్ డర్డెన్ కూడా వాడే అండ్ అది వాడి ఇమాజినేషన్లోంచి వచ్చిన ఒక ఆల్టర్ ఈగో పర్సనాలిటీ అని తెలుస్తుందో నా మైండ్ బ్లాక్ అయింది. నెక్స్ట్ టైం సినిమా చూసినప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్గా అనిపించింది. స్ప్లిట్ పర్సనాలిటీ మూవీస్ చాలా వచ్చాయి, కానీ ఇందులో ఆ స్ప్లిట్ పర్సనాలిటీకి ఒక రూపం ఇస్తే ఎలా ఉంటుందో ఫైట్ క్లబ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా సిక్స్త్ సెన్స్ అయితే అది అంతే. M. నైట్ ష్యామ్లన్కి ఇది 3rd మూవీ అండ్ ఈ సినిమా తర్వాత ఈయన పేరు మారుమ్రోగిపోయింది. దెయ్యాల మీద ఒక ఎంపతి క్రియేట్ చేసిన మూవీ ఇది. అప్పటిదాకా సైకలాజికల్ థ్రిల్లర్స్ అంటే కొంచెం బ్లడ్, యాక్షన్ అండ్ కొంచెం ఫ్యాంటసీ అది ఉండేది, కానీ ఈ సినిమాతో ఆ ఈక్వేషన్ మొత్తం చేంజ్ చేశారు నైట్ ష్యామ్లన్.
చైల్డ్హుడ్ ట్రామా, అట్లాగే కిడ్స్కి కొంచెం స్పెషల్ ఎబిలిటీ ఉంటే సొసైటీ ఎలా ట్రీట్ చేస్తుంది, అండ్ అలాగే అదే ఎబిలిటీ జనాలకి హెల్ప్ అయితే ఎలా ఉంటుంది అనేది ఇందులో చాలా బాగా చూపించారు. కోర్ట్ సియర్గా నటించిన హ్యాలీ ఆస్మెంట్ అండ్ గోస్ట్ ఆర్ మాల్కమ్ క్రోగా నటించిన బ్రూస్ విల్లిస్ అద్భుతమైన యాక్టింగ్ చేశారు ఈ మూవీలో. క్లైమాక్స్ వరకు ఆడియన్స్కి తెలియదు దట్ మాల్కమ్ క్రో పాత్ర ఒక గోస్ట్ అని. ఆ బీభత్సమైన ట్విస్ట్ తెలిసాక మూవీ మళ్ళీ చూస్తే మీకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వస్తుంది. అండ్ హింట్స్ అన్నీ కూడా మనకి రెండోసారి చూసినప్పుడు బాగా అర్థమవుతాయి. అందులో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మాల్కమ్ క్రో డోర్ ఓపెన్ చేయలేకపోవడం. అలాగే ఓకే, ఇంకా నేను ఆపేస్తాను, ఆల్రెడీ చాలా చెప్పేశాను. మూవీ ఇంకా చూడని వాళ్ళు ఉంటే తిట్టుకోకండి, ఓకే. ఫ్యూచర్లో నేను ఈ మూవీ మీద ఒక ఇన్ డెప్త్ ఇన్సైట్ అయితే చేస్తాను. అండ్ ఆఫ్ కోర్స్ ఫైట్ క్లబ్ మీద కూడాను. అది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. సో అలాగా ఫైట్ క్లబ్ అండ్ సిక్స్త్ సెన్స్ రెండు కూడా సైకలాజికల్ థ్రిల్లర్స్ని కొత్తగా డిఫైన్ చేసి ఇప్పటికి కూడా లేటెస్ట్ ట్రెండ్కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటాయి. ఇప్పుడు కొంచెం గేర్స్ షిఫ్ట్ చేద్దాం. 1999లో వచ్చిన యానిమేషన్ సినిమాలు అద్భుతాలని చెప్పాలి. అందులో మీకు టాయ్ స్టోరీ 2. ఎందుకంటే ఈ సీక్వెల్ ఫస్ట్ పార్ట్ కన్నా చాలా బాగా తీశారు. అండ్ ఫస్ట్ పార్ట్లో ఉన్న క్యారెక్టర్సే కాకుండా కొత్త క్యారెక్టర్స్ యాడ్ చేసి అవి కూడా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేటట్టు చేశారు. ఇంకా పిక్సార్ వాళ్ళకి ఇది అప్పట్లో ఒక పెద్ద బిగ్ సక్సెస్ అనే చెప్పాలి. అండ్ ఆ తర్వాత మనం టార్జాన్ గురించి మాట్లాడాలి. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటి అంటే ఈ మూవీతో డీప్ క్యాన్వాస్ అనే కొత్త టెక్నాలజీని ఇన్వెంట్ చేశారు ఈ మూవీ మేకర్స్. ఇందులో మీకు టార్జాన్ చెట్టు కొమ్మలు పట్టుకొని ఊగే సీన్స్ అన్నీ కూడా ఒక 3D ఎఫెక్ట్తో కనిపిస్తాయి. అవన్నీ కూడా ఈ టెక్నాలజీ వాడే చేశారు. యానిమేషన్లో ఫ్లూయిడిటీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే క్యారెక్టర్స్ ఆర్ ఇందులో యానిమల్స్ మూమెంట్స్ అన్నీ కూడా చాలా రియలిస్టిక్గా చూపిస్తారు. అండ్ అఫ్ కోర్స్ ఎన్ని చూపించినా స్టోరీ బాగాలేకపోతే వర్కౌట్ అవ్వవు. బట్ ఈ మూవీకి అలాంటి కేసు కాదులేండి. బొమ్మ సూపర్ హిట్. ఐరన్ జైంట్. మీలో ఈ సినిమా ఎవరైనా చూడకపోతే ఐ స్ట్రిక్ట్లీ రికమెండ్ టు వాచ్ దిస్ మూవీ. ఒక బ్యాడ్ మార్కెటింగ్ క్యాంపెయిన్ వల్ల సినిమాకి రావాల్సిన పేరు రాలేదు. ఐ విల్ బ్లేమ్ ఇట్ ఆన్ వార్నర్ బ్రదర్స్. కానీ ఈ సినిమా ఆడియన్స్కి ఇయర్స్ గడిచే కొద్దీ చాలామందికి ఫేవరెట్ అయింది. ఇందులో చాలా థీమ్స్ లైక్ రిలేషన్షిప్స్, యాంటీవార్ అండ్ ప్యాసిఫిజం ఇవన్నీ కూడా బ్లెండ్ చేసి డైరెక్టర్ బ్రాడ్ బర్డ్ ఒక ఫెంటాస్టిక్ జాబ్ చేశారు. విశేషం ఏంటంటే ఈ సినిమాలో ట్రెడిషనల్ హ్యాండ్ డ్రాన్ యానిమేషన్, అట్లాగే ఐరన్ జైంట్ మూవీలో స్టాండ్అవుట్ అవ్వాలని చెప్పి ఈ క్యారెక్టర్ని కంప్లీట్గా CGI వాడారు. రీసెంట్గా వచ్చిన వైల్డ్ రోబోట్ మీద కూడా ఒక చిన్న అనాలిసిస్ చేశాను. కొంచెం సిమిలారిటీస్ కనిపిస్తాయి, బట్ టోటలీ డిఫరెంట్ మూవీస్. కుదిరితే అది కూడా చూడండి, ఆ వీడియో కూడా. ఇఫ్ యు ఆర్ 80s ఆర్ ఎర్లీ 90s కిడ్స్, మనందరికీ హాలీవుడ్ అంటే గుర్తొచ్చే సినిమాలు లైక్ జురాసిక్ పార్క్, టైటానిక్, అండ్ మరి 1999కి వచ్చేసరికి ద మమ్మీ. ఫస్ట్ టైం ఈ సినిమా నేను థియేటర్లో చూసినప్పుడు ఒక అవుట్ ఆఫ్ ద వరల్డ్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. ముఖ్యంగా ద వెరీ ఫస్ట్ షాట్లో చూపించే ఆ ఏన్షియంట్ ఈజిప్ట్ అండ్ ఫస్ట్ టైం ఆ మమ్మీని మంత్రాలు చదివి నిద్ర లేపినప్పుడు వచ్చే షాట్, అండ్ జనాల సోల్స్ని సక్ చేసి ఆ స్కిన్ని తొడుక్కోవడం, ఎడార్లో ప్లేన్ చేస్ సీన్లో ఒక శాండ్ స్ట్రామ్లో మమ్మీ ఫేస్ కనపడడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతమైన సీన్స్ ఈ మూవీలో ఉంటాయి. అప్పటిదాకా హిస్టరీ చూసుకుంటే మమ్మీ బేస్డ్ మూవీస్ అన్నీ కూడా స్పెసిఫిక్గా హర్రర్ జానరాకి లిమిట్ అయితే, మన ఈ మమ్మీ మాత్రం ఫస్ట్ టైం డిఫరెంట్ జానరాస్ లైక్ హర్రర్, యాక్షన్, కామెడీ అండ్ అడ్వెంచర్ అన్నీ కరెక్ట్గా బ్లెండ్ చేసి స్టీఫెన్ సామర్స్ ఈ బ్లాక్ బస్టర్ మనకి ఇచ్చారు. అండ్ ఈ మూవీకి వాడిన ఆ ఎర్తీ కలర్ ప్యాలెట్ ఒక ఇండియానా జోన్స్ స్టైల్ మూవీ అయితే మనకి తీసుకొచ్చింది. ఇందులో ముఖ్యంగా మమ్మీకి వాడిన CGI ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పాలి. పార్ట్లీ CGI, లైవ్ యాక్షన్ అండ్ ప్రాస్థెటిక్స్ ఇవన్నీ వాడి క్రియేట్ చేశారు. అంతేకాకుండా 80 millions బడ్జెట్లో ఆల్మోస్ట్ 15 millions గ్రాఫిక్స్కే ఖర్చు పెట్టారు. ఏ మాట కామాట అండి. ఇందులో ఫీమేల్ లీడ్గా చేసిన రాచెల్ వీజ్, ఈమెకు నేను ఒక డై హార్డ్ ఫ్యాన్ని. బ్రాండన్ ఫ్రేజర్ కూడా అద్భుతమైనగా చేశారు ఈ మూవీలో. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ మూవీ వేర్ ఫీమేల్ క్యారెక్టర్కి ఒక స్ట్రాంగ్ లీడ్ ఇచ్చారు ఇలాంటి అడ్వెంచరస్ అండ్ హారర్ కైండ్ ఆఫ్ మూవీస్లో. క్రిటిక్స్కి ఈ సినిమా పెద్దగా ఎక్కలేదు అండ్ ఈ సినిమాని ఒక పాప్కార్న్ ఫ్లిక్గా లేబుల్ చేశారు. అఫ్ కోర్స్ ఈ మూవీ సీరియస్ డ్రామా లేకపోతే మ్యాట్రిక్స్ లాంటి ఇన్నోవేటివ్ సైఫై మూవీస్ అయితే కాదు. ప్యూర్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ మూవీ. అందులో మాత్రం 100కి 100 మార్క్స్ కొట్టింది. అండ్ ఇయర్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్. క్రిటిక్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఈ ఇయర్లో కూడా చాలా క్రిటికలీ అక్లైమ్డ్ మూవీస్ వచ్చాయి. కానీ మ్యాట్రిక్స్ తర్వాత అంత క్రిటిక్స్ని ఆకట్టుకున్న ఇంకో సినిమా వచ్చేసి అమెరికన్ బ్యూటీ.
వాళ్ళకే కాదు ఆడియన్స్కి కూడా విపరీతంగా నచ్చిన సినిమా. ఆ ఇయర్ బెస్ట్ మూవీ, యాక్టర్, డైరెక్టర్, సినిమాటోగ్రఫీ అండ్ స్క్రీన్ ప్లేకి ఆస్కార్ అవార్డ్స్ అన్నీ కూడా ఈ మూవీకే వెళ్ళాయి. ఈ సినిమా చూస్తే అందరికీ గుర్తొచ్చేది లెస్టర్ క్యారెక్టర్ ఒక రోజ్ పెటల్స్తో కవర్ అయిన ఏంజెలా క్యారెక్టర్ అలా చూస్తున్నట్లు ఉంటుంది. అండ్ ఇది మనకి సినిమాలో చాలాసార్లు కనిపిస్తుంది. అందులో చాలా హిడెన్ మీనింగ్ ఉందని ఆఫ్టర్ లాంగ్ టైం రీసెంట్గా మళ్ళీ ఈ సినిమా చూసినప్పుడు నాకు కొంచెం అర్థమైంది. బిఫోర్ గోయింగ్ టు దట్ పాయింట్, ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్ స్టేటస్ అయితే గెయిన్ అయింది. ముఖ్యంగా ఇందులో యూజ్ చేసిన థీమ్స్ లైక్ మిడ్ లైఫ్ క్రైసిస్, మెటీరియలిజం అండ్ అపీరెన్సెస్, అంటే రియల్ హ్యాపీనెస్ కోసం వెతకకుండా ఏదో సూపర్ఫిషియల్ సక్సెస్ కోసం చూడడం, అండ్ అమెరికాలో సబర్బన్ లైఫ్కి ఒక డార్క్ సెటరికల్ కామెడీ జోడించి దాన్ని అలా చూపించడం, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ జనరల్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ దీని క్లైమాక్స్ చూస్తే మెయిన్ క్యారెక్టర్ లెస్టర్ని మర్డర్ చేసినప్పుడు ఆడియన్స్కి ఒక ఇన్కంక్లూజివ్ ఫీలింగ్లోకి డైరెక్టర్ శామ్ మెండెస్ తీసుకెళ్లారు. కానీ మూవీ చూశాక మీకు ఒక మిక్స్డ్ ఫీలింగ్స్తో బయటకు వస్తారు. అండ్ ఆడియన్స్కి ఒక ఛాలెంజ్ కూడా విసిరినట్టు చేస్తుంది మూవీ. అదేంటి అంటే అసలు రియల్ బ్యూటీ అనేది ఏంటి అని మర్చిపోలేదు. ఇందాక ఈ సినిమాలో పదే పదే లెస్టర్కి వాళ్ళ కూతురు ఫ్రెండ్ ఏంజెలా క్యారెక్టర్ రోజ్ పెటల్స్లో కనిపించే సీన్ నేనైతే ఎలా అర్థం చేసుకున్నానంటే, ఒక లెవెల్ వరకు రోజెస్ అనేవి డిజైర్, ఫ్యాంటసీ అండ్ బ్యూటీకి సింబల్గా ఉన్నట్లు మనకు అనిపిస్తాయి. కానీ కొంచెం డీప్గా ఆలోచిస్తే మీకు ఆ ఫ్రేమ్లో ఎస్పెషలీ ఆ రోజ్ పెటల్స్ ఒక్కొక్కటి ఇలా రాలుతూ ఉంటాయి. దీన్ని బట్టి బ్యూటీ అనేది శాశ్వతం కాదు అని మనకు అర్థమవుతుంది. అట్లాగే ఆ అందం వెనకాల ముళ్ళు కూడా ఉంటాయి. సో లెస్టర్ క్యారెక్టర్ ఈ ఫ్యాంటసీ అంతా కూడా పైకి అందంగా కనిపిస్తున్నా లోపల మాత్రం మనిషి ఆలోచించే విధానం అంతా కూడా ముళ్ళలాగా ఉంటుందని అనిపించింది. ఎందుకంటే కూతురు వయసున్న అమ్మాయిని అలా ఆలోచించడం తప్పు, కానీ మనిషి ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేము. నాకైతే ఆ ఫ్రేమ్ చూస్తే నాకైతే ఇలా అర్థమైంది. మీరు ఒకవేళ ఈ సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. సో ఆ ఇయర్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అండ్ రియాలిటీకి దగ్గరగా ఉన్న థీమ్స్తో ఈ సినిమా బీభత్సంగా ఆడియన్స్కి అలాగే క్రిటిక్స్కి బాగా కనెక్ట్ అయింది. ఇంకా ఈ సంవత్సరంలో వచ్చిన ద బెస్ట్ ఇండీ ఆర్ ఇండిపెండెంట్ ఫిల్మ్ వచ్చేసి బీయింగ్ జాన్ మాల్కోవిచ్. నిజంగా చెప్తున్నానండి, ఈ స్క్రిప్ట్ గనక మీరు చదివితే అసలు ఇది సినిమాలాగా ఎలా కన్సీవ్ చేయాలని కంప్లీట్గా సినిమాని లైట్ తీసుకుంటారు, తీరు. కానీ స్పైక్ జోన్స్ ఈ స్క్రిప్ట్కి ప్రాణం పోసిన విధానం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు ఫిజికల్గా ఉండే మనము ఇంకో మనిషి బుర్రలోకి దూరి ఆ మనిషిలాగా మారాలి అనుకోవడం అనేది డెఫినెట్గా ఒక వియర్డ్ థాట్. ఎవరికైనా ఈ ఐడియా సినిమాగా తీద్దాం అంటే కొట్టినా కొడతారు. కానీ స్పైక్ జోన్స్ ఈ స్క్రిప్ట్ని డీల్ చేసిన విధానం మాత్రం టూ మచ్. సబ్జెక్ట్ కాసేపు పక్కన పెడితే ఈ మూవీలో ఐడెంటిటీ అండ్ సెల్ఫ్ కంట్రోల్, డిజైర్ అండ్ పవర్ లాంటి థీమ్స్ ఇందులో బ్లెండ్ చేసి చాలా బాగా చేశారు. అండ్ యాక్టర్స్ కూడా పర్ఫార్మెన్సెస్ ఒక రేంజ్లో ఇచ్చారు. ఈ మూవీతో ఈ స్క్రిప్ట్ రైటర్ చార్లీ కాఫ్మాన్ అండ్ స్పైక్ జోన్స్ తర్వాత వచ్చిన చాలామంది ఫిల్మ్ మేకర్స్కి ఒక విజనరీస్గా అయితే నిలిచారు. స్టాన్లీ కూబ్రిక్ లాస్ట్ డైరెక్టరల్ మూవీ ఐస్ వైట్ షర్ట్. ఈ సినిమాని ఒక సినిమా అనే కన్నా ఒక ఎక్స్పీరియన్స్ అంటాను నేను. ఇది జనాల మీద ఒక హిప్నోటిజం ట్రై చేసినట్టుగా ఉంటుంది ఈ మూవీ చూస్తే. మీకు చూడ్డానికి ఇది ఒక ఎరాటిక్ థ్రిల్లర్ లాగా అనిపించినా డీప్ ఇన్సైడ్ ఇది ఒక కాంప్లెక్స్ స్టోరీ అబౌట్ మ్యారేజ్, రిలేషన్షిప్ అండ్ సెక్షువాలిటీ అని చెప్పొచ్చు. చూసిన ప్రతిసారి మీకు ఒక డిఫరెంట్ ఫీల్ కలిగించే సినిమా ఇది. చూడకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ ఇయర్లో చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయిన సినిమా స్టార్ వార్స్ ద ఫ్యాంటమ్ మెనేస్. ఫ్రాంచైజీని మళ్ళీ రీబూట్ బాగానే చేశారు అండ్ సినిమా కూడా కమర్షియల్గా సక్సెస్ అయింది. కానీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ స్కై హై పెట్టేసుకునేసరికి చాలామందికి సినిమా ఎక్కలేదు. ఎందుకంటే ఒరిజినల్ ట్రయాలజీ రిలీజ్ అయ్యి అప్పటికే 20 years దాటిపోయింది. ఆ యాంటిసిపేషన్ ఫ్యాక్టర్ వల్లనో మరి ఏమో, ప్లస్ అండ్ సినిమా చూస్తే బాగా కాంప్లెక్స్ పొలిటికల్ ప్లాట్స్ తీసుకున్నారు. అండ్ ఈ ప్లాట్స్ వల్ల పాత ట్రయాలజీ లాగా క్యారెక్టర్ డ్రివెన్ లాగా జనాలకి అనిపించలేదు. పేసింగ్ ఇష్యూస్ వల్ల కూడా ఈ సినిమా కొంచెం నెగిటివ్ పబ్లిసిటీ వచ్చింది. ఇంకా జార్ జార్ బింక్స్ అనే క్యారెక్టర్ అప్పట్లో జనాలకి అసలు ఎక్కలేదు. కామిక్ రిలీఫ్ కోసం ఈ క్యారెక్టర్ అనుకుంటే వన్ ఆఫ్ ద ఇరిటేటింగ్ క్యారెక్టర్ లాగా అనిపించింది చాలామందికి. ఇంకా ఆనకిన్ స్కైవాకర్ ఆర్ డార్త్ వేడర్ని చిన్నపిల్లల ఇంట్రడ్యూస్ చేసేసరికి కొంతమంది అది చూడలేకపోయారు. అండ్ అక్కడక్కడ ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ కూడా కొంచెం స్టిఫ్గా అనిపించింది.
కానీ ఏ మాట కామాట ఈ సినిమాలో కొన్ని న్యూ వరల్డ్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు, లైక్ నాబూ అండ్ కార్కుసెంట్ లాంటి ప్లానెట్స్ని. అలాగే డార్త్ మౌల్ లాంటి ఒక ఐకానిక్ విలన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. CGI విషయానికి వస్తే ఇందులో పాడ్ రేస్ అండ్ జార్ జార్ బింగ్స్ క్యారెక్టర్కి వాడిన ఎఫెక్ట్స్ అప్పట్లో చాలా ఇన్నోవేటివ్ అనే చెప్పాలి. అండ్ టైమ్ విల్ హీల్ ఎవ్రీథింగ్ అన్నట్లు ఇప్పుడు ఈ సినిమాకి ఒక కల్ట్ స్టేటస్ అయితే వచ్చింది, పర్టికులర్గా 99 తర్వాత పుట్టిన పిల్లలకి. ఫౌండ్ ఫుటేజ్ బేస్డ్ మూవీస్లో ఒక కొత్త ఇన్నోవేషన్కి నాంది పలికింది ఈ ఇయర్లో వచ్చిన బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్. ఆ షేకీ హ్యాండ్ కెమెరా, న్యాచురలిస్ట్ యాక్టింగ్, ఒక ఇమ్మర్సివ్ అండ్ రా ఎక్స్పీరియన్స్ అయితే ఈ మూవీ ఆడియన్స్కి ఇచ్చింది. అప్పట్లో మనలో ఉండే భయమే పెద్ద దెయ్యం అన్నట్లు ఉంటుంది ఈ మూవీ చూస్తే మనకి. ఎందుకంటే ఎక్కడ కూడా మీకు ఆ విచ్ని చూపియరు. కాసేపు సినిమా విషయం పక్కన పెడితే దీనికి అప్పట్లో చేసిన ఇన్నోవేటివ్ పబ్లిసిటీ, లైక్ కొన్ని సిటీస్లో మిస్సింగ్ పర్సన్స్ పోస్టర్స్ వేయడం అండ్ ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి ఈ బ్లెయిర్ విచ్ అనేది ఒక రియల్ స్టోరీ అండ్ ఈ సినిమాలో జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా నిజమైనవే అని జనాల్ని నమ్మించడం అనేది అప్పట్లో ఒక యూనిక్ పబ్లిసిటీ స్టంట్ అనే చెప్పాలి. ఈ సినిమా కేవలం $60,000 బడ్జెట్తో తీస్తే ఏకంగా $250 million కలెక్ట్ చేసింది. ఇండీ ఫిల్మ్స్ క్యారెక్టర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ అని కూడా చెప్పొచ్చు. దీని లెగసీ వచ్చేసి తర్వాత వచ్చిన క్లోవర్ ఫీల్డ్ అండ్ పారానార్మల్ యాక్టివిటీ లాంటి సినిమాలకి జీవం పోసింది ఈ సినిమా. ఇంత రియలిస్టిక్గా బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ సినిమా తీస్తే కంప్లీట్లీ డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది ఈ ఇయర్లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాంటసీ గాథిక్ హర్రర్ మూవీ, అదే స్లీపీ హాలో. ఈ మూవీలో ఆడియన్స్కి ఫస్ట్ గుర్తుండిపోయేది ఇందులోని ఆర్ట్ డిజైన్ అండ్ సినిమాటోగ్రఫీ. హర్రర్ అండ్ ఫ్యాంటసీని కరెక్ట్గా బ్లెండ్ చేసి టిమ్ బర్టన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా గాథిక్ మూవీ లవర్స్కి ఒక విజువల్ ఫీస్ట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈకబాడ్ క్రేన్గా జానీ డెప్ పర్ఫార్మెన్స్ కొంచెం ఎసెంట్రిక్ అండ్ తన కామిక్ టైమింగ్తో చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ అట్లాగే హెడ్లెస్ హార్స్మెన్గా క్రిస్టోఫర్ వాల్కెన్ మూవీకి ఒక డిఫరెంట్ డైమెన్షన్ తీసుకొచ్చారు. ఇంకా ఈ సంవత్సరంలో వచ్చిన చాలా కామెడీ మూవీస్లో స్టాండౌట్గా నిలిచిన సినిమాలు కొన్ని ఉన్నాయి, లైక్ 10 Things I Hate About You, అమెరికన్ పై అండ్ ఆఫీస్ స్పేస్. ఆఫీస్ స్పేస్ మూవీ అయితే ఇప్పటికీ రిలేటబుల్గా ఉంటుంది. ఎందుకంటే కార్పొరేట్ వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, మైక్రో మేనేజ్మెంట్ అండ్ అదే డస్క్, అదే జీవితం, అదే లైఫ్ స్టైల్ అని ఫీల్ అయ్యే క్యారెక్టర్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో ఈ మూవీ చాలా ఉంటాయి. అండ్ చెప్పాలి అంటే ఇది బాక్స్ ఆఫీస్ సక్సెస్ కాలేదు, కానీ ఓవర్ ద ఇయర్స్ ఒక కల్ట్ స్టేటస్ మాత్రం దీనికి వచ్చింది. అండ్ అమెరికన్ పై నాకు తెలిసి నేను చూసిన ఫస్ట్ ఏ రేటెడ్ కామెడీ మూవీ ఇదే. టీనేజ్లో వచ్చే మార్పులు, ఆ ఇన్సెక్యూరిటీస్, వెదర్ ఇట్స్ రిలేటెడ్ టు సెక్స్, రిలేషన్షిప్స్ అండ్ దానివల్ల అయ్యే ఎక్స్పీరియన్సెస్ చాలా హ్యూమరస్గా ఈ సినిమాలో బాగా చూపించారు. టీన్ కామెడీకి ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చిన సినిమా అమెరికన్ పై అని బలంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఒక తేనె తుట్టని కదిపినట్టయింది. కొన్ని వందల సినిమాల తర్వాత ఇదే ట్రెండ్ ఫాలో అయ్యి మన ముందుకు వచ్చాయి. విలియం షేక్స్పియర్ ద టేమింగ్ ఆఫ్ ద ష్రూడ్ నవల్ ఆధారంగా 10 Things I Hate About You మూవీ వచ్చింది. అండ్ ఇందులో ఎక్స్ట్రాఆర్డినరీ కామెడీ అండ్ అలాగే ఎమోషన్ని కూడా బాగా బ్యాలెన్స్ చేశారు. హీత్ లెడ్జర్ క్యారెక్టర్ ఈ సినిమాకి ఒక చామ్ తీసుకొచ్చింది. అండ్ హాలీవుడ్ క్లాసిక్ సాంగ్ కాంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ, లెడ్జర్ తన స్టైల్లో పాడిన విధానం ఇన్స్టెంట్గా ఆడియన్స్కి కనెక్ట్ అయింది. లెడ్జర్ క్యారెక్టర్ అలా చార్మింగ్గా ఉంటే జూలియా స్టైల్స్ చేసిన క్యాట్ క్యారెక్టర్ ఒక స్ట్రాంగ్ ఉమెన్ మెంటాలిటీకి సింబల్గా చూపించారు ఈ సినిమాలో. టీనేజ్ రామ్ కామ్ మూవీస్లో ఈ సినిమా హిస్టరీలో ఖచ్చితంగా ఉండిపోద్ది. కొంచెం ఫ్యాంటసీ, క్రైమ్ అండ్ డ్రామాని మిక్స్ చేసి ఆడియన్స్ ముందుకి వచ్చిన ఇంకో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఆఫ్ 99 ఈస్ ద గ్రీన్ మైల్. ఇది స్టీఫెన్ కింగ్ ద ఫేమస్ ఆథర్ రాసిన బుక్ ఆధారంగా డైరెక్టర్ ఫ్రాంక్ డారాబాంట్ తీశారు. అకాడమీ అవార్డ్స్ రాకపోయినా ఆ సంవత్సరానికి పీపుల్స్ చాయిస్ అవార్డ్ దీనికే వచ్చింది. హీలింగ్ పవర్తో ఉన్న ఒక డెత్ రో ఇన్మేట్గా మైకెల్ క్లార్క్ డంకన్ నటన అద్భుతం. అండ్ టామ్ హ్యాంక్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, హీ నెయిల్స్ ఇట్ నో మ్యాటర్ వాట్. ఈ సినిమాకి అప్పట్లో కొంచెం దీని లెంగ్త్ మీద కొంచెం క్రిటిసిజం వచ్చింది, బట్ ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ మూవీ, చూడండి. ఇంకా ఈ ఇయర్లో రిలీజ్ అయిన చాలా వేరే సినిమాలు కూడా ఉన్నాయి, కానీ అన్నీ ఇందాక డిస్కస్ చేసిన ద బెస్ట్ అయితే అనిపించుకోలేవు కదా. కానీ ఈ మూవీస్కి దే ఆర్ వెరీ ప్రిటీ వెల్ డిజర్వ్డ్ అండ్ హానరబుల్ మెన్షన్స్లో ఖచ్చితంగా వేయచ్చు. డీప్ బ్లూ సీ ఒక షార్క్ అడ్వెంచర్ మూవీ అయితే, మెల్ గిబ్సన్ పే బ్యాక్ ఒక మంచి రా రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. రివెంజ్కి ఒక కొత్త డెఫినేషన్ లాగా ఉంటుంది ఈ మూవీ చూస్తే. అలాగే బాయ్స్ డోంట్ క్రైకి ఆ ఇయర్ హిలరీ స్వాంక్కి ఆస్కార్ పెట్టిన సినిమా కాగా, టాలెంటెడ్ మిస్టర్ రిప్లీలో మ్యాట్ డేమన్ ఒక చిల్లింగ్ క్యారెక్టర్లో మీకు దర్శనమిస్తాడు. అండ్ టొబాకో ఇండస్ట్రీలో జరిగే అవకతవకలన్నీ నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన ద ఇన్సైడర్ మూవీని అస్సలు మర్చిపోలేం.
కామెడీ అండ్ సైఫైని మిక్స్ చేసి గట్టిగా మిక్స్లో తిప్పితే వచ్చిన సినిమానే గెలాక్సీ క్వెస్ట్. దీనికి కూడా ఒక కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఇంకా ఈ సంవత్సరంలో వచ్చిన ఒక మంచి రామ్ కామ్ మూవీ నాటింగ్ హిల్, ఇది కూడా ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా జిమ్ క్యారీని ఒక ఎసెంట్రిక్ కమీడియన్ యాండీ కాఫ్మెన్గా జీవించేసిన మూవీ మ్యాన్ టు ద మూన్. ఇందులో మన కామెడీ సూపర్ స్టార్ని ఒక డిఫరెంట్ డైమెన్షన్లో చూపించారు అండ్ ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ మేక్ ఓవర్ ఫర్ జిమ్ క్యారీ అని చెప్పాలి. ఇంకా వార్ మూవీస్లో వచ్చిన ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ స్టైల్లో వచ్చిన 3 Kings కూడా ఆడియన్స్కి అప్పట్లో విపరీతంగా నచ్చింది. గల్ఫ్ వార్ టైంలో సెటప్ చేసిన ఒక డార్క్ కామెడీ ఈ సినిమా. ఇంకా ఇలా 99 ఇయర్ హాలీవుడ్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా డైవర్సిఫైడ్ అండ్ అలాగే కల్చరలీ ఇన్ఫ్లుయెన్షియల్ సినిమాలు ఈ సంవత్సరంలో వచ్చాయి. అలాగే ఎమోషనల్ డ్రామాస్ నుంచి మొదలుకొని జాన్రా రీడిఫైన్ చేసిన బ్లాక్ బస్టర్స్ కూడా రిలీజ్ అయ్యి 99 ఇయర్ అనేది కొన్ని హాలీవుడ్ టైమ్లెస్ క్లాసిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. మీకు ఈ ఇయర్లో నచ్చిన మూవీ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అండ్ మరో ఎక్సైటింగ్ మూవీ టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఇంకా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ. ఉంటానండి. బాయ్, టేక్ కేర్.